హాయ్ ఫ్రెండ్స్, ఎంత ఎలాగున్నారు? నేను మీ అనుకోవాలి. మీరు చూస్తున్నారు బ్లెస్సింగ్ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే మాత్రం మనం వైజాగ్లోని వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి మంచి ఉద్యోగాలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్. సో మీకు ఎటువంటి రాత పరీక్ష కూడా అయితే ఉండదు. మీరు సింపుల్గా అయితే డైరెక్ట్ జాబ్ అయితే ఉంటుంది. మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్తారు. మీకు కాల్ అయితే వస్తుంది. సో అందులోని ఎవరైతే అంటే మీకు షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే వస్తుంది. సో ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్తారో ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయిన వారికి అయితే మాత్రం మీకు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి జాబ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఏపీటీఎస్ వారైతే ఖచ్చితంగా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా మీకు లోకల్ వాళ్ళకైతే ఇస్తారు కాబట్టి మన తెలుగు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఎవరైనా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక దీనికి మీరు దేశవ్యాప్తంగా ఎక్కడున్నా సరే ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఏపీటీఎస్ వారికైతే మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంక మీరు లేట్ చేయకుండా వెంటనే అప్లై అయితే చేసుకోండి. సో మీకు నోటిఫికేషన్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక అదే విధంగా నోటిఫికేషన్‌తో పాటు మీరు ఎలాంటి ప్రొసీజర్ ఏముంటుందో కూడా మీకు నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు దీనికి ఎంతో టైం ఉందని మీరు అనుకున్నట్లయితే మీరు తప్పైతే పడతారు. సో దీనికి మీకైతే మాత్రం ఎంతో టైం అయితే లేదు. మీరు సింపుల్‌గా తొందరలోనే మీరు అప్లై అయితే చేసుకోవాలి. అప్లై చేసుకుంటేనే మీకు సింపుల్‌గా అయితే అవుతుంది ఫ్రెండ్స్. మీరు దీనికి లాస్ట్ డేట్ కూడా చూసుకున్నట్లయితే మీకు 31 అయితే ఇచ్చారు. 31 లోపు అయితే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవాలి. సో దీనికి ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ గాని ఆల్‌లో గాని పెట్టుకున్నట్లయితే మేము చేసే ప్రతి అప్డేట్ మీ వరకైతే వస్తుంది. సో ఇదనే కాదు ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్, ప్రతి జాబ్ కూడా మీ వరకు రావాలనుకున్నట్లయితే మీరు తెలంగాణలోని లేకపోతే తెలంగాణలో ఎవరైనా సరే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్, ప్రతి ఒక్క జాబ్, ఇంకా ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు అన్నీ మీకు తెలియాలనుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి జాబ్, చిన్న జాబ్, అంగన్వాడీ జాబ్ నుంచి పెద్ద ఐఏఎస్, ఐపీఎస్ జాబ్స్ వరకు కూడా మీకు అన్ని జాబ్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఒకే ఒక యూట్యూబ్ ఛానెల్‌లో మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీకు ఇది మన టాపిక్‌లో గాని వెళ్ళిపోయినట్లయితే మీరు ఒక గూగుల్ ఫార్మ్ అయితే మీకు సింపుల్‌గా అయితే వస్తుంది. సో అది ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను. సో మీరు ఫస్ట్ అప్లికేషన్ ప్రొసీజర్ అయితే మీకు అర్థం చేసుకోండి. ఎందుకంటే కొంచెం ఇది డిఫరెంట్‌గా అయితే ఉంది. మీరు వెబ్‌సైట్‌కెళ్ళి అప్లై చేసుకొని ఒక గూగుల్ ఫార్మ్ అయితే ఫిల్ చేస్తారు. సో అది కూడా ఎప్పటిలోపు మీరు ఫిల్ చేస్తారు? 31 సెప్టెంబర్ లోపు అయితే మీరు ఫిల్ చేస్తారు. 31 సెప్టెంబర్‌లోనే ఫిల్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ గూగుల్ ఫార్మ్ అయితే ఖచ్చితంగా అంటే మీ గూగుల్ ఫార్మ్ అయితే యాక్సెప్ట్ అవుతుంది. ఆ తర్వాత మీకు ఈ గూగుల్ ఫార్మ్ అనేది ఓపెన్ అవ్వమన్నా సరే ఓపెన్ అయితే అవ్వదు. సో మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే మీరు ఎంహెచ్ఆర్‌డి న్యాట్స్ వెబ్ పోర్టల్, ఏదైతే ఈ న్యాట్స్ వెబ్ పోర్టల్‌లో మీరు అంటే మీకు ఇచ్చారు కదా! ఇక్కడ పైన లింక్ కూడా ఇచ్చారు. సో, ఆ లింక్‌ని క్లిక్ చేసి ఆ పోర్టల్‌లో అయితే మీరు రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన వాళ్ళు గూగుల్ ఫార్మ్‌కొచ్చి ఫిల్ అయితే చేయండి. ఎందుకు నేను రిజిస్టర్ అయిన తర్వాత గూగుల్ ఫార్మ్ ఫిల్ చేయమంటున్నానంటే, ఆ గూగుల్ ఫార్మ్‌లో మీరు రిజిస్టర్ అయినప్పుడు ఏదైతే న్యాట్స్ వెబ్‌సైట్‌లో మీరు రిజిస్టర్ అయినప్పుడు గూగుల్ ఫార్మ్‌కి సంబంధించి అంటే గూగుల్ ఫార్మ్‌లో మీరు రిజిస్టర్ అయిన నంబర్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఆ నంబర్‌నైతే ఇవ్వాలి. ఇక మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా వెరీ సింపుల్ ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్ కూడా మీకు న్యాట్‌లో రిజిస్టర్ అయిన వాళ్ళకి, ఆ ఫార్మ్ నింపిన వాళ్ళకి మీ మార్క్స్, మీ క్వాలిఫికేషన్ మొత్తం చూసి మీకు ఇంటర్వ్యూ అయితే పిలవడం జరుగుతుంది. ఇక పైకి వెళ్తే సో ఇది ఫ్రెండ్స్ మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మాత్రం రాష్ట్రీయ ఇస్పాత్ నిజాం లిమిటెడ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ అని చెప్పేసి. సో మీకు సెలక్షన్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ గేట్ అంటే మీకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడానా. అదేవిధంగా టెక్నీషియన్ అప్రెంటిస్ ట్రైనీస్ అని చెప్పేసి. సో అదేవిధంగా మీకు టాట్ అంటారు. సో టెక్నీషియన్ పోస్టులు. సో దీనికైతే మాత్రం మీకు 1 ఇయర్ పీరియడ్ అయితే ఉంటుంది. అంటే మీరు 1 ఇయర్ వరకు కూడా మీరు స్టీల్ ప్లాంట్‌లో అయితే మాత్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో కూడా మీరు అప్రెంటిస్ పూర్తి చేస్తారు. సో, ఈ అప్రెంటిస్ పూర్తి చేసిన వాళ్ళకి మంచి ఆఫర్స్ అయితే వస్తాయి గవర్నమెంట్ నుంచి. అంటే వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ జాబ్‌కి అప్లై చేసుకుంటున్నప్పుడు అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకి మీకు మంచి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అదే విధంగా ఎవరైతే స్టీల్ ప్లాంట్‌లోనే జాబ్ కొట్టాలి అని డ్రీమ్‌గా పెట్టుకున్న వాళ్ళకైతే మాత్రం వాళ్ళు అప్రెంటిస్ గాని ఇదే స్టీల్ ప్లాంట్‌లో గాని కంప్లీట్ చేసినట్లయితే, ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఇదే స్టీల్ ప్లాంట్‌లో జాబ్ ఆపర్చునిటీ రావడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో, దీన్ని మీకు ఏ బేసిస్ ఏసుకొని అంటే దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు అమెండ్మెంట్ ఆఫ్ యాక్ట్ 1973 అప్రెంటిస్ యాక్ట్ ప్రకారంగా అయితే సో, అప్పట్లో ఇచ్చిన సవరణల ప్రకారంగానే మీకైతే ఈ అప్రెంటిస్ అనేది మొత్తం ప్రొసీజర్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. సో, ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే మీకు దీనికి సంబంధించి మీకు ఇంటెక్స్ అంటే మీరు బీటెక్ అని కంప్లీట్ చేసినట్లయితే, మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా అదే విధంగా డిప్లొమా ఇంటెక్స్ మీకు 50 అంటే మీరు డిప్లొమాలో ఏ బ్రాంచ్ కంప్లీట్ చేసినా సరే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక గాని చూసుకున్నట్లయితే ఎవరైతే మెకానికల్, ఎలక్ట్రికల్
ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, మెటలర్జీ, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, మెకానికల్, ఎన్వైరన్మెంటల్ ఇంజినీరింగ్, సిరామిక్స్. సో, ఎవరైతే ఈ యొక్క బ్రాంచెస్‌లోని మీరు బీటెక్‌ని గాని, బీఈ గాని కంప్లీట్ చేసినట్లయితే మీకు 200 పోస్టులకు గాను వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి అప్రెంటిస్ పోస్టులు. ఆ గూగుల్ ఫార్మ్‌ని ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్ళకైతే మాత్రం ఇంటర్వ్యూకి పిలిసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఈ అప్రెంటిస్‌షిప్ జాబ్ అనేది. సో, అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అనుకోవచ్చు మనం. ఇంకా అదే విధంగా డిప్లొమాలో కూడా చూసినట్లయితే మీకు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంకా చాలా అయితే ఉన్నాయి కదా! మీరు నోటిఫికేషన్‌లో చూసినట్టు. వాళ్ళకి కూడా మీరు ఫార్మ్ ఫిల్ చేసి మీ డీటెయిల్స్ గాని ఇచ్చినట్లయితే మీకు కూడా కాల్ అయితే వస్తుంది. సో, జాబ్‌కైతే అంటే మీరు ఇంటర్వ్యూకైతే రమ్మని చెప్పేసి. ఇక స్టైఫండ్ ఎంత ఇస్తారు? సో, మీకు 1 ఇయర్ పాటే ఉంటుంది. 1 ఇయర్ తర్వాత మీకు అప్రెంటిస్ సర్టిఫికేట్ అయితే వస్తుంది. సో, అప్రెంటిస్ సర్టిఫికేట్‌తో మీరు అన్ని గవర్నమెంట్ జాబ్‌లకి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇవ్వడం జరుగుతుంది. ఇక మీకు ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా వస్తుంది అప్రెంటిస్‌లోని. మీ ప్రాక్టికల్ ట్రైనింగ్‌తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చి, సో, మీకు వీలైతే వాళ్ళే పర్మనెంట్ కూడా చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మంచి అప్రెంటిస్‌లో ఇదే లాభం అయితే ఉంటుంది. మీకు ట్రైనింగ్ మీరు నేర్చుకున్నందుకు గాని మీకు డబ్బులైతే ఇవ్వడం జరుగుతుంది. సో, ఎంత ఇస్తారు అనుకున్నట్లయితే ఇక్కడ గ్యాట్ అంటే మీరు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మాత్రం 9,000 అయితే ఇస్తారు పర్ మంత్‌కి. ఇక స్టైఫండ్ కింద అదే విధంగా మీకు స్టైఫండ్ కింద ₹8,000 అయితే ఎవరైతే ఉంటారో డిప్లొమా చేసి వస్తారో, డిప్లొమా చేసి ఈ అప్రెంటిస్‌ని చేస్తున్నారో వాళ్ళకైతే ₹8,000 పర్ మంత్‌కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇదే విధంగా మీరు చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ హూ హావ్ ప్రీవియస్‌లీ అండర్‌గోన్ అప్రెంటిస్‌షిప్, ప్రెజెంట్‌లీ అండర్‌గోన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్, ప్రెజెంట్‌లీ ఇన్ ఎంప్లాయ్‌మెంట్. ఒకవేళ మీకు ఇక్కడ చెప్పిందేంటంటే, ఒకవేళ 1973 యాక్ట్ ప్రకారంగా ఒకసారి మీ లైఫ్‌లోని ఒకసారి మీరు ఖచ్చితంగా అప్రెంటిస్‌షిప్ చేసినా, చేస్తున్నా, ఆల్రెడీ చేసేసినా, ఇంకా అదే విధంగా ఒక పర్మనెంట్ ఎంప్లాయ్ సేమ్ ట్రేడ్‌లోని మీరు ఒక దగ్గర జాబ్ తెచ్చుకొని మీరు పర్మనెంట్ ఎంప్లాయ్‌గా అయినట్లయితే మీరు దీనికైతే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోలేరు. మిమ్మల్ని అయితే మాత్రం దీనికి నాట్ ఎలిజిబుల్ కింద తీసేస్తారు. ఇక మీకు చెప్పాను కదా! దీనికి క్వాలిఫికేషన్ కూడా ఏం కావాలనుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కి డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్ బై సాచురేటెడ్ యూనివర్సిటీస్ అని చెప్పేసి సో, మీకు జేఎన్‌టీయూ, హెచ్‌జీవీ ఇలా మీకు దేనికి సంబంధించి అయినా సరే మీరు దాంటికి గాని పాస్ అయినట్లయితే బీఈ, బీటెక్‌ని మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా అదే విధంగా యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఇక మీకు సింపుల్‌గా చెప్పేస్తాను. మీకు మొత్తం చదివినా ఒకటే పాయింట్. తిప్పికొట్టినా మళ్ళీ ఒకటే పాయింట్. సో, ఇది నాంచడం ఎందుకు? సో, డిప్లొమాను కూడా ఎవరైతే ఎస్‌బీటీఈటీ లేకపోతే మీరు ఏపీ గానివ్వండి, బీటెక్ గానివ్వండి, ఎవరైతే మీరు ఎస్‌బీటీఈటీ బోర్డ్ కింద ఎవరైతే డిప్లొమాని కంప్లీట్ చేశారో, వాళ్ళు దీనికి సింపుల్‌గా అప్లై చేసుకోవచ్చు. పైన ఇచ్చిన బ్రాంచెస్‌లో ఎవరు కంప్లీట్ చేస్తారో వాళ్ళ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇక రిజర్వేషన్ ఆఫ్ వేకెన్సీస్ అనేది చూసినట్లయితే మీకు ఫస్ట్ ఎస్సీ వాళ్ళకి, తర్వాత ఎస్టీ, ఇక ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఈళ్ళందరికీ కూడా అప్లై చేసుకోవచ్చు. సో, ఓబీసీలో కూడా మీరు నాన్ క్రీమీ లేయర్ అయితేనే అప్లై చేసుకోండి. ఇక మినిమమ్ ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసరికి మీకు అప్రెంటిస్ యాక్ట్ ప్రకారంగా ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండాలి. సో, దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకున్న ఐడియా ప్రకారంగా అంతగా ఏం అవసరం లేదు. మీరు ఖచ్చితంగా ఏం చూసుకోవాల్సిన అంటే మీరు హైట్, వెయిట్ ఏమి చూసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎలా ఉన్నా సరే సరిపోతుంది. ఈ డ్యూరేషన్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ చూసినట్లయితే మీకు 1 ఇయర్ అయితే ఉంటుంది. 1 ఇయర్ కూడా మీకు అన్ని రూల్స్ కూడా అప్రెంటిస్ యాక్ట్ ప్రకారంగా అయితే అవుతాయి. ఇక మీకు చెప్పాను కదా! అప్లికేషన్ ప్రొసీజరు. నాట్స్ పోర్టల్‌లోని మీరు రిజిస్టర్ అవుతారు. ఆ రిజిస్ట్రేషన్ నంబర్‌ని పట్టుకొనొచ్చి మీరు గూగుల్ ఫార్మ్ ఉంటుంది కదా! సో, గూగుల్ ఫార్మ్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ మొత్తం ఇచ్చి, ఆ రిజిస్ట్రేషన్ నంబర్‌ని గూగుల్ ఫార్మ్‌లో కూడా ఇచ్చి, సబ్మిట్ కొట్టినట్లయితే అది కూడా మీరు 31 సెప్టెంబర్ లోపల సబ్మిట్ కొట్టినట్లయితే, మీకు ఈ అప్రెంటిస్‌కి సంబంధించి, పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూకి రమ్మనే ప్రాసెస్ జరుగుతుంది. ఇక క్యాండిడేట్ షల్ బి కాల్డ్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ బేస్డ్ ఆన్ ద పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అచీవ్డ్ ఇన్ రెస్పెక్ట్ టు డిసిప్లిన్ బ్రాంచ్. సో, మీరు ఏదైతే మీరు డిప్లొమా చేశారో, ఆ డిప్లొమా మీరు ఏ కాలేజ్‌లో చేశారు? ఎన్ని మార్కులతో పాస్ అయ్యారు? మీ లొకాలిటీ ఏంటి? అదేవిధంగా మీ బయోడేటా, ఇక మీకు స్టీల్ ప్లాంట్‌తో ఏమైనా రిలేషన్‌షిప్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మీకు ముందుగా మీ ఫాదర్ గాని ఎవరైనా వర్క్ చేస్తున్నారా? సో, అదే విధంగా మీరు నాట్స్ పోర్టల్‌లో ఎంత రిజిస్టర్ అయ్యారు? ఇవన్నీ చూసుకొని మీకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. సో, మీరు అప్లికేషన్ ప్రొసీజర్ కూడా మాకు కావాలన్నయ్య, మాకు స్టీల్ ప్లాంట్ పక్కనే ఉంది. లేకపోతే మాకు స్టీల్ ప్లాంట్‌లో జాబ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందండి. మాకు ఆ జాబ్ చేయాలని చెప్పేసి ఏదైతే ఈ వేకెన్సీస్‌కి మేము అప్లై చేసుకోవాలనుకున్నాం అనుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో ఐటీ అదే మేము డిప్లొమా చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు అందరూ పైన ఇచ్చిన బ్రాంచ్‌లు కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ సో, వీళ్ళందరూ కూడా కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ గాని వచ్చినట్లయితే నేను ఫుల్ ప్రొసీజర్ మీరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వడానికి హైయర్ ఛాన్సెస్ ఉండే విధంగా నేను అప్లికేషన్ ప్రొసీజర్‌ని చెప్తాను. సింపుల్‌గా ఎలా అప్లై చేసుకోవాలో పడా చెప్పుకొని వెళ్ళిపోకుండా మొత్తం నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎలా అప్లై చేయాలి? ఎలా జాబ్ పొందాలి? అని చెప్పేసి మొత్తం అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏం లేదు నేను అడిగేది కూడా ఏమి కాదు. మరి అంటే
మీకు ఇలాంటి వీడియోస్ కావాలనుకున్నట్లయితే చెప్పాను కదా! సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకొని, అప్పుడు మీరు లైక్ చేసి కామెంట్ గాని చేశారనుకోండి, ఖచ్చితంగా మీరు కామెంట్‌కి గాని నేను ఈ మంచి వీడియో చేసి మీకు జాబ్ వచ్చే విధంగా ఎలా రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలో మంచిగా చెప్తాను. ఒక ఫ్రెండ్‌లో చెప్తాను. నేను మీకు ఏదో యూట్యూబ్ వాడిలాగో, లేకపోతే ఒక మీ సేవ వాడిలాగో, లేకపోతే ఏదో మీ సార్‌లాగో నేను చెప్పను. నేను మీకు జాబ్‌కి మీ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ప్రకారంగా మీ లైఫ్ సెట్ అవ్వాలి అనే విధంగా నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ మీకు స్టీల్ ప్లాంట్‌కి సంబంధించిన అప్రెంటిస్‌షిప్ పోర్టల్ ఏదైతే వేకెన్సీస్ కొత్త రిక్రూట్‌మెంట్ జరగబోతుందో దానికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్. సో, చెప్పాను కదా! మీకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే నన్నైతే కామెంట్ చేయండి. ఇంక ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మన సోషల్ మీడియా అకౌంట్స్‌లో నన్ను అడగడానికైతే మీరు మొహమాట పడకండి. ఇంకా అదే విధంగా మీరు మన వాట్సాప్ ఛానెల్ అయితే ఉంటుందో, ఆ వాట్సాప్ ఛానెల్‌లో ప్రతి అప్డేట్ కూడా ఫాస్ట్‌గా అయితే ఇస్తాను. ఎందుకంటే ప్రతీదీ వీడియో చేయడానికి నా వల్ల కాదు కదా ఫ్రెండ్స్. సో, అలా కాకుండా నేను వాట్సాప్ ఛానెల్ అనుకోండి ప్రతి చిన్న, పెద్ద అప్డేట్‌ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. వీడియోస్ కూడా చేస్తాను గానీ, మీకు అప్డేట్ వెంటనే నిమిషాల్లో కావాలనుకున్నట్లయితే కిందనిచ్చిన వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి ఖచ్చితంగా ప్రతి అప్డేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా జాబ్ కూడా తెలుసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.